అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది. ఆషాఢ మాసం ఈ నెల 6 జూలై 2024 శనివారం రోజున ప్రారంభమైంది. వచ్చే నెల అంటే 4 ఆగస్ట్ 2024న ముగుస్తుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలోనే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశిష్టమైనది. ఆషాఢ మాసంలో మట్టి కుండ, గొడుగు, ఉప్పు, జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి. ఈ నెల తర్వాత నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో యాగాలు నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు గురు పూర్ణిమ నాడు గురువులను ఆరాధించడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెప్తారు. దీంతోపాటు గుప్త నవరాత్రులలో దుర్గాదేవిని, వారాహీదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఆషాఢ మాసంలో సూర్యుణ్ణి, అంగారకుణ్ణి పూజించడం ద్వారా శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. ఆషాఢ మాసంలో దేవసైన ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు. అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు. అలాగే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు, హనుమాన్, సూర్యదేవుడు, అంగారకుణ్ణి పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఎవరి జాతకంలో అయితే కుజుడు, సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు, శ్రీహరితో పాటు దుర్గాదేవిని పూజించాలి. ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శారీరక బాధలన్నీ తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణం నిర్వహించాలి. ఇలా చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు. సూర్య భగవానుని పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఈ కాలంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.